హలో ఆల్, ఈరోజైతే ఒక మంచి హెల్దీ రెసిపీని అయితే చూపిస్తానండి. మంచి స్వీట్ రెసిపీ. అదేంటంటే గోధుమ పిండితో అయితే కేక్ చేశాను. చాలా అంటే చాలా హెల్దీగా చేశానండి. హెల్దీ వేలో చేశాను, ఒకసారి చూడండి. దీంట్లో అయితే బెల్లం యూజ్ చేశాను. ఎటువంటి మైదా కానీ షుగర్ కానీ ఏం యూజ్ చేయకుండా చేశానండి. అది కూడా ఓవెన్ లేకుండా ప్రెషర్ కుక్కర్లో చేశాను. చాలా ఫ్లఫీగా, చాలా మాయిస్ట్గా, చూశారు కదా ఎంత బాగా వచ్చిందో. కలర్ అయినా టెక్స్చర్ అయినా చాలా అంటే చాలా పర్ఫెక్ట్గా వచ్చిందండి. మీరైతే ఈ విధంగా ఒకసారి ట్రై చేయండి. ట్రై చేశాక మీకు ఎలా వచ్చిందనేది అయితే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయడం అస్సలు మర్చిపోద్దండి. దీనికోసం అయితే గోధుమ పిండిని, అదేవిధంగా బేకింగ్ పౌడర్, బేకింగ్ సోడా, కోకో పౌడర్, ఈ నాలుగిటిని అయితే జల్లెడ పట్టుకోవాలండి. ఈ విధంగా జల్లెడ పట్టుకున్న పిండి ఉంటుంది కదా, దాంట్లోకి అయితే మనం గుడ్లను అయితే పగలగొట్టుకోవాలండి. నేనైతే ఇక్కడ 2 గుడ్లను యూజ్ చేసుకుంటున్నాను. ఈ విధంగా గుడ్లను పగలగొట్టుకున్న తర్వాత దాంట్లోకి అయితే మనం కొంచెం వెనిలా ఎసెన్స్ని అయితే యూజ్ చేసుకోవాలండి. ఒకవేళ వెనిలా ఎసెన్స్ లేదనుకుంటే ఇలాచీనైనా దంచి వేసుకోవచ్చు. తర్వాత కాచి చల్లార్చిన పాలనైతే వేసుకున్నానండి. ఒకటేసారి పాలైతే యాడ్ చేయకూడదు, కొంచెం కొంచెం యాడ్ చేసుకుంటూ అయితే కలుపుకోవాలండి. ఈ విధంగా పాలు కూడా యాడ్ చేసిన తర్వాత దాంట్లోకి మనం తురిమిన బెల్లంని అయితే యాడ్ చేసుకోవాలి. ఈ విధంగా బెల్లం యాడ్ చేసిన తర్వాత కొంచెం అయితే సాల్ట్ అయితే యాడ్ చేసుకోవాలండి. ఏ స్వీట్లోకైనా కొంచెం సాల్ట్ యాడ్ చేసుకుంటే మనకు టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. మీరు ఎప్పుడైనా ఒకసారి ట్రై చేయండి. ఈ విధంగా మీకే డిఫరెన్స్ అయితే తెలుస్తుంది. ఈ విధంగా అన్నీ యాడ్ చేసుకున్న తర్వాత ఒకసారి అయితే మిక్స్ చేసుకోవాలి. సో మనకి ఇంకా కన్సిస్టెన్సీ రాలేదు కాబట్టి దాంట్లోకి అయితే ఇంకా కొన్ని పాలను అయితే యాడ్ చేసుకొని మంచిగా అయితే కలుపుకోవాలండి. ఒక 5 to 8 మినిట్స్ అయితే పట్టింది నాకు. మంచిగా మనము మిక్స్ చేసేదాన్ని బట్టే మనకు కేక్ బ్యాటర్ అనేది ఉంటుంది. సో కేక్ కూడా అంతే బాగా వస్తుందండి. ఒకటే డైరెక్షన్లో అయితే కలుపుకోవాలి. లేదనుకుంటే కట్ అండ్ ఫోల్డ్ మెథడ్లో కూడా మనం కలుపుకోవచ్చు. కానీ లెఫ్ట్ రైట్ ఈ విధంగా ఎటు పడితే అటు అట్లా కాకుండా మనం ఒకటే డైరెక్షన్లో అయితే కలుపుకోవాలండి. ఈ విధంగా కలుపుకున్న తర్వాత బ్యాటర్ అయితే ఈ విధంగా రావాలి. కన్సిస్టెన్సీ చూసారు కదా, ఈ విధంగా అయితే రావాలి. ఈ విధంగా వచ్చిన తర్వాత దాంట్లోకి అయితే మళ్ళీ నేనైతే నెయ్యినైతే యాడ్ చేసుకుంటున్నానండి. ఒక 3 to 4 స్పూన్స్ అయితే నెయ్యినైతే యాడ్ చేసుకుంటున్నాను. మీకు నెయ్యి ఫ్లేవర్ నచ్చలేదు అనుకుంటే కనుక మీరు ఫ్లేవర్లెస్ ఆయిల్ ఉంటుంది కదా, సన్ఫ్లవర్ ఆయిల్, అటువంటి ఆయిల్ అయితే యాడ్ చేసుకోవచ్చు. కానీ గ్రౌండ్ నట్ ఆయిల్ అయితే యాడ్ చేయొద్దండి, ఎందుకంటే స్మెల్ వస్తుంది కేకు. ఈ విధంగా అన్నీ యాడ్ చేసుకున్నాక మంచిగా మిక్స్ చేసుకోవాలి. ఒకసారి మనము దేంట్లో అయితే కేక్ చేయాలనుకుంటున్నామో ఆ టిన్లో అయితే కొంచెం ఆయిల్ అయితే ఒక 2-3 డ్రాప్స్ ఆయిల్ అప్లై చేసుకోవాలి. ఈ విధంగా గ్రీజ్ చేసుకున్న తర్వాత గోధుమ పిండితో అయితే డస్టింగ్ చేసుకొని పెట్టుకోవాలి. ఈ విధంగా చేసుకున్న తర్వాత మనం చేసుకున్న బ్యాటర్ ఉంటుంది కదా, కేక్ బ్యాటర్ని దాంట్లోకి అయితే ట్రాన్స్ఫర్ చేసుకోవాలండి. ఈ విధంగా ట్రాన్స్ఫర్ చేసిన తర్వాత ఒకసారి అయితే ట్యాప్ చేసుకోవాలండి. కంపల్సరీ ట్యాప్ చేసుకోవాలి, లేదంటే ఎయిర్ బబుల్స్ ఫామ్ అవుతాయి. సో ఈ విధంగా ట్యాప్ చేసుకున్న తర్వాత మనము ప్రీహీట్ అయితే చేసుకోవాలండి ప్రెషర్ కుక్కర్ని, లేదంటే ఏ గిన్నె ఏదైనా వెడల్పుగా ఉండే గిన్నెనైనా సరే ఈ విధంగా అయితే ప్రీహీట్ చేసుకోవాలి. ఒక 10 మినిట్స్ ముందు మనము ప్రీహీట్ అయితే కంపల్సరీ చేసుకోవాలి. నేనైతే ఈ ప్రెషర్ కుక్కర్ని మాత్రం ఈ కేక్ కోసమే ఈ విధంగా అయితే పెట్టుకున్నానండి. కంప్లీట్ కేక్ చేయడానికే ఈ విధంగా అయితే పెట్టుకున్నాను. ఈ విధంగా కేక్ బ్యాటర్ ట్రాన్స్ఫర్ చేసిన తర్వాత దానిపైన అయితే బాదం పప్పు, జీడిపప్పులు గార్నిష్ అయితే చేశాను, క్రష్ చేసి వేసుకున్నాను. 30 to 40 మినిట్స్ అయితే పట్టిందండి. లో ఫ్లేమ్లో పెట్టుకోవాలి. నైఫ్ మనం ఇలా పెట్టి చూసామనుకోండి, నైఫ్కి అసలు పిండి రాలేదంటే కేక్ పర్ఫెక్ట్గా వచ్చినట్టు. కంప్లీట్గా కూల్ అయిన తర్వాత మనం డీమోల్డ్ అయితే చేసుకోవాలి. చూసారు కదా, ఈ విధంగా అయితే డీమోల్డ్ చేసుకున్న తర్వాత నేనైతే కొంచెం నా దగ్గర గార్నిషింగ్ కోసం ఇక్కడ కొంచెం అవి ఉంటాయి కదండి టాపింగ్స్, అవైతే ఉండే, సో అవైతే యూజ్ చేశానండి గార్నిష్ కోసం. చాలా అంటే చాలా పర్ఫెక్ట్గా వచ్చింది కేక్. చూశారు కదా, చాలా అంటే చాలా పర్ఫెక్ట్గా వచ్చిందండి. పిల్లలైతే చాలా ఇష్టంగా తింటారు. మీరైతే కంపల్సరీ ట్రై చేయండి. ట్రై చేశాక మీకు ఎలా వచ్చింది అనేది అయితే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయడం అస్సలు మర్చిపోద్దండి. చాలా హెల్దీ వేలో చేశాను కాబట్టి పిల్లలు కూడా బాగా నచ్చిందండి. అసలు బయట కేక్ కంటే ఈ కేక్ చాలా బాగుంది మమ్మీ అని చెప్పేసి అయితే అన్నారు. ఈసారి చాలా అంటే చాలా బాగా వచ్చింది కేక్. మీరైతే కంపల్సరీ ట్రై చేయండి.
ఇటువంటి వీడియోల కోసం ప్లీజ్ నా ఛానల్ని అయితే లైక్ చేయండి. అదేవిధంగా ఫస్ట్ టైం ఎవరైతే చూస్తున్నారో వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోద్దండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.